సరే, మీరు ఇన్ని లక్షలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు అంటున్నారు. టీడీపీ పార్టీ కానీ మీరు కానీ మీలాంటి సీనియర్ నాయకులు అందరూ కూడా విమర్శిస్తున్నారు. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన అప్పే ఎక్కువ ఉంది, మేము చేసింది చాలా తక్కువ అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి మరి దీని మీద మీ సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంత నీచమైనటువంటి వ్యక్తి. ఎందుకు నీచం అని మాట్లాడానంటే, ఒక మనిషి ఒక అబద్ధం ఆడాలంటే ఎక్కడో దగ్గర చిన్న భయం ఉండాలి, కాన్షియస్ పర్మిట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఆ కాన్షియస్ అనేది లేదు. ఏదైనా మాట్లాడే సిగ్గుగా యథేచ్ఛగా ఎక్కడైనా ఒకటే అబద్ధాన్ని మాట్లాడుతుంటాడు, ఒకటే అబద్ధాన్ని మాట్లాడుతుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ప్రతి వేదికల మీద మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? సాక్షి ఛానల్, నాకు ఛానళ్ళు లేవు, టీవీలు లేవు, చాలా లేదు. అవును, వాళ్ళ మాదిరిగా టీడీపీ మాదిరిగా నాకు పేపర్ లేదు, ఛానల్స్ లేవని. అవును, టీడీపీకి ఎక్కడున్నాయండి? చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేదా ఆయన వారి సతీమణి పేరు మీద కానీ, లేదు వారి తనయుడు లోకేష్ బాబు గారి పేరు మీద కానీ, లేదు వారి కోడలు బ్రాహ్మణి గారి పేరు మీద కానీ, లేదు ఆయన మనవడు దేవాంశ్ పేరు మీద కానీ ఎక్కడైనా ఒక ఛానల్ కానీ ఒక పత్రిక కానీ ఉందా? చెప్పమనండి, ఉందా? చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా లేకపోయినా సపోర్ట్ చేసే ఛానల్ గురించి మాట్లాడుతున్నారు. సపోర్టింగ్ ఎక్కడున్నాయి? ఈనాడు, తెలుగుదేశం పార్టీ రాకముందు నుంచి ఉన్నాయి కదా, ఆంధ్రజ్యోతి అప్పటి నుంచే ఉన్నాయి కదా. ఇది సపోర్టింగ్ అని ఎలా మాట్లాడుతా అంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినట్టేనా? జగన్మోహన్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టేనా? మరి రాష్ట్రంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడని అందరూ అంటున్నారు, అంటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టే కదా. ఒక రకంగా పోటీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు విరమించుకోవాలి కదా. నీకు వ్యతిరేకంగా మాట్లాడితే, నీకు వ్యతిరేకంగా అంటే నీ వ్యక్తిగతానికి, నీ వ్యక్తిత్వానికి ఎవడు వ్యక్తిగా నేను వ్యతిరేకించడంలా. ఈరోజు నువ్వు వ్యక్తివి కాదు, ఒక ప్రభుత్వానికి అధినేతవి. నువ్వు ఒక రాష్ట్రానికి 5.5 కోట్ల మంది ప్రజలకి నువ్వు ప్రతినిధివి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు దాచుకుంటున్నటువంటిది, చేస్తున్న దౌర్జన్యాల్ని, చేస్తున్న అరాచకాల్ని, ఒక పత్రికల తాలూకా పనేమిటి, విధులేమిటి, ఒక ఛానల్ తాలూకా విధులేమిటి, వారి విధులను వాళ్ళు నిర్వర్తిస్తుంటే, తన అక్రమాలను ప్రశ్నిస్తూ ఉంటే, అక్రమాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైన నువ్వు కేసులు పెట్టి ప్రతి ఒక్కరిని వేధించి వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళ ముద్ర వేస్తే వేసుకో. దానివల్ల మాకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళెవరూ మాకు మద్దతు కాదు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాల్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మాకు ప్రత్యేకించి మా వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఛానల్ లేదు, పత్రికలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్యనే ఎండి, సాక్షి ఛానల్కి ఎవరండి? సాక్షి పత్రికలకి ఎవరండి? మరి ఆ రెండు నీవు కాకపోతే భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాదా? కొన్నాళ్ళకి అదే అంటాడేమో, ఆమె నా భార్య కదని. అంతే కదా. అంటే ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, సిగ్గు లేకుండా మాట్లాడేటటువంటి వ్యక్తి బహుశా ఎవరు లేడండి. మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసారా? అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. ఎవరైనా చూసారా మీరు ఎవరినైనా? అంటే ఇంతకన్నా ఈ నిదర్శనం ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2019 ముందు చేసిన పాదయాత్రలో ఒక అబద్ధాన్ని 1000 సార్లు మాట్లాడాడు. అందుకే ప్రజలు నమ్మించగలిశాడు. ప్రజలు అబద్ధాన్ని విని 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 అదే నిజమేనేమో. తమ్ముడు సిపిఎస్ వారం అదంతది నేను అధికారంలో వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తా తమ్ముడు. యూ డోంట్ ఫికర్ అన్న. ఉద్యోగస్తులన్నా మీకెందుకన్నా? చంద్రబాబు నాయుడు ఎంత అన్నా 43%గా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడికి మించిన ఇస్తానన్న ఫిట్మెంటు. నిజమేనేమో. ఈ అబద్ధాన్ని 1000 సార్లు మాట్లాడాడు. ఉద్యోగాలు తీస్తా, నేను ప్రత్యేక హోదా తెస్తా, జాబ్ క్యాలెండర్లు ఇస్తా. ఎక్కడా అవే కదా. ఒక్కటైనా అమలైందా? ఒక్కటైనా చేశాడా? ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ప్రత్యేక హోదా తెచ్చాడా? ఏమన్నాడు? ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక రాజధాని అయిపోద్ది అన్నాడు. అంటే ఇవన్నీ అబద్ధాలు కాదా? ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలు, అబద్ధాలు, మనం మోసపోయామని ప్రజలు ఇప్పుడు గ్రహించారు.
నాకు తెలిసి ప్రజలు ఒక నిజాన్ని గ్రహించాలన్నా కొంత సమయం పడతా ఉంది, ఒక అబద్ధాన్ని కూడా ఇది అబద్ధం అని గ్రహించాలన్నా కొంత సమయం పడతా ఉంది. కానీ ఆయన నమ్మించగలిగినంతగా మరి టీడీపీ ఎందుకు నమ్మించలేకపోతుంది ప్రజల్ని? అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటున్నారు మీరు? ప్రాబ్లం ఎక్కడా లేదండి. పనిచేసే వాళ్ళం నేను నిజాయితీగా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా వేదికలు ఎక్కి నేను నిజాయితీగా ఉన్నాను, నేను నిజాయితీగా ఉన్నాను, నేను నిజాయితీగా ఉన్నాను నేను ఎందుకు చెప్పుకోవాలి? నా పనితీరు దానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి వచ్చి అబద్ధాలు కోరు కాబట్టి జరగని పనుల్ని, జరగరాని పనుల్ని, చేయలేని పనుల్ని, లేకపోతే చేయడానికి అవకాశం ఉన్నా చేయడానికి మనసు లేని పనులను కూడా నేను చేస్తా చెప్పుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయలేదండి. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికెళ్ళేంత వరకు 134 సంక్షేమ పథకాలను అమలు చేశాం. చెప్పిన 400 చిల్లర సంక్షేమ పథకాల విషయంలో హామీలు ఇచ్చారు, చేసిన ఎందులో పెద్దగా ఏం లేవు, అన్ని బూటకం మాటలే. అందుకని చంద్రబాబు నాయుడు బూటకం అంటున్నారు. ఎవరినైనా మీ యోయో టీవీలోనే చర్చకి రమ్మనండి. మేము ఏంటి అమలు చేసాం, మా బడ్జెట్ ఎంత, 2014 నుంచి 2019 వరకు మా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 7 లక్షల కోట్లు. అవును. మేము 2014 నుంచి 2019 వరకు మేము చేసినటువంటి అప్పులు 1,28,000 కోట్లు. మాకు వారసత్వంగా 2014 నాటికే మన రాష్ట్రానికి వారసత్వంగా వచ్చిన అప్పులు 1,28,000, 1,30,000 కోట్లు. ఇంతే కదా చేసాం. మేము 1,28,000 కోట్లు అప్పులు చేసామనంటే 65,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం, 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టాం, 24,000 కోట్ల రూపాయలు 10,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తికి ఖర్చు పెట్టాం. అలాగే రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదర్ దీనికి కూడా మేము ఖర్చు పెట్టాం. టూరిజం డెవలప్మెంట్స్ కావచ్చు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, టూరిజం డిపార్ట్మెంట్లో ఆ రోజు మేము ఖర్చు పెట్టింది ఎంత, ఈరోజు ఖర్చు పెట్టింది ఎంత? ఓకే, అంతెందుకండి, మీ మన మీడియా వాళ్ళకి ఆ రోజు ఎక్విడేషన్స్ మేము ఇచ్చాం. ఎక్విడేషన్స్ ఈరోజు ఎవరికి ఉన్నాయండి? మీలో ఎక్విడేషన్ ఇస్తే దానికి కొంత సంక్షేమం కొంత మీకు యాడ్ అయింది కదా, బస్ ఛార్జీలు ఉచితమనో లేకపోతే ఇంకోటనో ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి కదా. ఇవన్నీ ఉన్నాయా? ఆ రోజు మేము ఫీజు రీఎంబర్స్మెంట్ 16,30,000 మందికి ఇచ్చామండి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ 10 లక్షలేగా. పీజీ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు లేదు కదా. ఎంబీఏ చదువుకున్నాడికి లేదు, ఎంసీఏ చదువుకున్న వాడికి లేదు, ఎంఏ చదువుకున్న వాడికి లేదు, ఎంఎస్సీ చదువుకున్న వాడికి లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న విద్యార్థులకి అసలు ఫీజు రీఎంబర్స్మెంటే లేదుగా. ఆ రోజు మేము కాలేజీలకు ఇచ్చినటువంటిది ఫీజు 45,000 నుంచి ప్రారంభించి 1,00,000 వరకు ఇచ్చామండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫీజు రీఎంబర్స్మెంటే 30,000 నుంచి 60,000 కాలేజీలతో భయపెట్టి, వాళ్ళతో ప్రలోభపెట్టి, వాళ్ళని భయపెట్టి, కాలేజీల మీద రైడులు చేస్తాం, వాళ్ళ మీద కొంతమంది మీద కేసులు పెట్టించి వాళ్ళని భయపెట్టి 30,000కి తగ్గించారు. ఏమండి, ఫీజు తగ్గిస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? గాదిలో గింజలు గాదిలో ఉండాలి. మా ఇంట్లో ఉన్న కుర్రవాడు గారకాయలా పెరగాలంటే ఎలా పెరుగుతాడు? గాదిలో గింజలు తీసి వండితే ఆడు తింటే ఆడు పెరుగుతాడు. కానీ గాదిలో గింజలు గాదిలోనే ఉండాలి, వీడు మాత్రం గారకాయలా పెరగాలి. ఎక్కడ పెరుగుతాడు? ఫీజులు మనం తక్కువ ఉండాలి, చదువు బ్రహ్మాండంగా రావాలి. చదువు బ్రహ్మాండంగా రావాలంటే ఎలా వస్తుంది? చదువు చెప్పేవాడు బ్రహ్మాండమైన వాడు రావాలి. చదువు చెప్పేవాడు బ్రహ్మాండమైన వాడు రావాలంటే క్వాలిటీ ఉండేటప్పుడు తప్పనిసరిగా ఆ జీతం కూడా ఉండాలి కదా. ఎందుకంటే వాడికి కూడా ఒక భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఒక కుటుంబం ఉంటుంది కదా. ఆ కుటుంబం మళ్ళీ గడవాలి కదా. ఆ కుటుంబం మళ్ళీ ఆ పిల్లలు వాడు చదివించుకోవాలి కదా. కాబట్టి ఫీజులు తగ్గించేస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందన్నంత మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చదువు ఏంటండి? ఇప్పుడు నాడు నేడు ద్వారా విద్యారంగాన్ని అభివృద్ధి చేసి అని చెప్తున్నారు కదా సార్ వాళ్ళు. మీరు నాడు నేడు అన్న పదాన్ని వాడట్లేదు మీరు అసలు ఎక్కడ కూడా. అందుకు చెప్పట్లేదు. నాడు నేడు, నాడు నీతి నేడు అవినీతి, నాడు నిర్మించడం నేడు రంగులేయడం. నాడు నేడు అంటే అదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రంగులు వేస్తున్నాడు. ఈ రంగులు బిల్డింగ్కి వేస్తున్నాడా, రోడ్డు మీద వేస్తున్నాడా? బిల్డింగ్లకే కదా. ఆ బిల్డింగ్లు ఎవరు కట్టారండి? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? రంగులు మాత్రం వాళ్ళే, బిల్డింగ్లు మీ బిల్డింగ్లు మావి. మేము వేసిన రంగులు వెలిసిపోయి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన రంగులు మళ్ళీ ఇప్పుడు వెలిసిపోలేదా? రంగులు అనేవి శాశ్వతం. అధికారమే శాశ్వతం లేదు. అధికారమే 5 సంవత్సరాలు.
వేసిన రంగు కూడా 5 సంవత్సరాలు ఉండొచ్చు, 6 సంవత్సరాలు ఉండొచ్చు, 7 సంవత్సరాలు ఉండొచ్చు. ఇప్పుడు ఉదయం వేసాక మేకప్ వేస్తే ఒక గంట, ఒక అరగంట, 30 గంట, 2 గంటలు ఉంటుంది. కానీ ఉదయం సాయంకాలం వరకు అదే మేకప్ ఉంటుందా? కానీ అందులో జరిగిన అవినీతి, సీలింగ్ ఫ్యాన్ 1400. ఇది జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్లు కొంటాడు. ఒక ఫ్యాన్ కొంటే 1400. అదే లక్షల ఫ్యాన్లు కొంటే అదే ఫ్యాన్ 600కి వస్తుంది. కానీ ఎంత రేటు బుక్ చేసావు? 1400. పెయింట్లు జగన్మోహన్ రెడ్డి అమ్ముతాడు, కొంటాడు, ఆయనే సప్లై చేస్తాడు. ఫ్యాన్లు జగన్మోహన్ రెడ్డి కొంటాడు, ఆయనే సప్లై చేస్తాడు. శుద్ధ మొక్కలు జగన్మోహన్ రెడ్డి కొంటాడు, ఆయనే సప్లై చేస్తాడు. బ్లాక్ బోర్డులు జగన్మోహన్ రెడ్డి కొంటాడు, ఆయనే సప్లై చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఆయనే కొంటాడు, ఆయనే సప్లై చేస్తాడు. అంటే ఎవరు సప్లయర్ ఇక్కడ ఈ రాష్ట్రంలో? మరి ఎవరో మనకే సప్లై చేస్తే వాడి కమిషన్ వేసుకొని సప్లై చేస్తాడని అనుకుంటాం. ఎందుకు? వాడు చెయ్యాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి? ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడావే, అది కూడా ఏమన్నాడు? నేను మొత్తం అన్ని స్కూల్స్ అన్నాడు. ఎన్ని స్కూల్స్ అయినాయి? 1/3 అయినా అయ్యాయి అసలు? ఇంకా పేమెంట్ చేయాల్సినవి ఎంత ఉన్నాయి? నువ్వు రెండో విడతలో కనీసం నువ్వు 6,000 కోట్లు 4,000 కోట్లు అన్నావు, కనీసం 800 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. ఈ జగన్మోహన్ రెడ్డి పథకాలు పేర్లు చెప్పడం తప్ప, భ్రమలు కల్పించడం తప్ప వాస్తవానికి చాలా దూరం, వాస్తవ విరుద్ధం. నాడు నేడు అనేది ఒక పెద్ద బోగస్. నాడు నీతిగా మేము నిర్మించాం భవనాల్ని, ఆ భవనాల పేరు చెప్పి అవినీతి చేశాడు. అందుకే అంటున్నాను నేను, నాడు నీతి నేడు అవినీతి, నాడు నిర్మాణం నేడు రంగులేయడం. అంతకుమించి ఏం చేశారు? ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టారా? అయితే బిల్డింగులకి రంగులు వేస్తే విద్య పెరుగుతుందా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య, అంత అద్భుతమైనటువంటి ఫారిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్పిస్తున్న పిల్లలకి నాణ్యమైన విద్య అంటే అర్థం. నిన్ననే మనకు ఒక సర్వే వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. 8వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకి 2వ తరగతిలో ఉన్నటువంటి లెక్కలు కూడా రావడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. 8వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థికి 2వ తరగతిలో ఉన్నటువంటి లెక్కలు కూడా వాళ్ళకి రావడం లేదు అని మేము ఆరోపణ చేయాలి. నేనే స్కూల్కి వెళ్ళా, ఏ పిల్లలకి నేనేం టెస్టులు పెట్టలా, నేనేం మాట్లాడలా. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్నింటి మీద పనిచేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఆర్గనైజేషన్స్కి కొన్ని ఎంట్రస్ట్ చేస్తుంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు, 2018లో మీరు పారామీటర్స్ చూసుకుంటే నాణ్యమైన విద్య అందించినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. 2023లో తీసుకుంటే భారతదేశంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ది 19వ స్థానం, 19th. మరి ఎవరిది నాణ్యమైన విద్య? ఏమైపోయింది నాడు నేడు? ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఉపాధ్యాయుడిని నియమించలేదు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త భవనం నిర్మించలేదు, 10,000 పాఠశాలల్ని మూసివేశారు, క్లోజ్ చేశారు. మరి ఇంగ్లీష్ మీడియం నేనే తెచ్చా అంటాడు. ఇంకా నయం, ఏదో ఇంగ్లీష్ని నేనే కనిపెట్టా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల. ఎప్పటికీ ఆయన ఇంగ్లీష్ని విని విని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ప్రపంచం అంతా కూడా చచ్చిపోతూ ఉన్నారు ఆ ఇంగ్లీష్ని. ఎందుకనంటే అసలు జగన్మోహన్ రెడ్డి నిన్నొచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి ఎవరండి? రాజకీయాల్లో బాల్ బచ్చా, పరిపాలనలో ఇంకా ఓనమాలు దిద్దాలి. నువ్వు పరిపాలన కోసం మాట్లాడడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాల పిల్లాడు వచ్చి ఏదో భారతదేశ రాజకీయాలు మాట్లాడేస్తే అది ఎంత హాస్యాస్పదం. ఇది కూడా అంతే కదా. నువ్వు రాకముందు పుట్టిందయ్యా కాన్సెప్ట్ స్కూల్స్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాన్సెప్ట్ స్కూల్స్ పెట్టి మాధ్యమిక స్థాయి అంటే 6 నుంచి 10వ తరగతి వరకు కొన్ని పాఠశాలల్ని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఇంగ్లీష్ పాఠశాలలుగా తీర్చిదిద్దాం. కొన్ని పాఠశాలల్ని తెలుగులో ఉంచాం. కేజీబీవీ పాఠశాలలు, కేజీబీవీ వాటిల్లో కూడా అంటే కస్తూరిబా గాంధీ విద్యాలయం దాంట్లో కూడా
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశపెట్టి అక్కడ ఇంగ్లీష్ మీడియమే పెట్టాం. అందులో ఇంటర్మీడియట్ కూడా మళ్ళీ ఇచ్చాం, అది కూడా ఇంగ్లీష్ మీడియమే ఇచ్చాం. మోడల్ స్కూల్స్ పెట్టాం, ఇంగ్లీష్ మీడియం పెట్టాం. మోడల్ స్కూల్స్లో హై స్కూల్ ఉంది, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ విధానం ఏంటి? ఇది తెలుగు జాతికి అంకితమైనటువంటి పార్టీ అని చెప్పి నేను ముందుగానే చెప్పాను. తెలుగు ఇంగ్లీష్ ఎవరి ఆప్షన్ వాళ్ళకు ఉండాలి, స్టూడెంట్ ఆప్షన్ స్టూడెంట్కి ఉండాలి. ఇది తెలుగుదేశం పార్టీ విధానం అన్నాం తప్ప వాళ్ళు ఇంగ్లీష్ బడుల్లో వద్దంటున్నారు. పేదవాడికి ఇంగ్లీష్ వద్దా? నీ కొడుకు ఇంగ్లీష్ కావాలా? నా కొడుకు ఇంగ్లీష్ కావాలి అంటే తెలుగు వద్దా నీ కొడుక్కి? నువ్వు జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు తెలుగు రాయి, అసలు తెలుగు స్వచ్ఛంగా మాట్లాడు. తెలుగు మాట్లాడితే అన్నీ బూతులే. జగన్మోహన్ రెడ్డి తెలుగుని చూస్తే అంతా బూతే. పొటాటోకి ఆనియన్కి తేడా తెలియనటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య కోసం మాట్లాడతాడు. ఏం చేస్తాం? మా దౌర్భాగ్యం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఉండదు. డబుల్ ఎంఏలు చేసి, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి, పిహెచ్డీలు చేసి, రీసెర్చ్లు చేసి, అనేక థీసిస్ రాసి ప్రపంచంలోనే మేధావులుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం వెలుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాడో తెలియదు, డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడ కొనుక్కున్నాడో తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం. అసెంబ్లీ సాక్షిగా నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పారు కదా సార్. అంత క్లారిటీగా సభాముఖంగా మీ అందరు ఎమ్మెల్యేలు సాక్షిగా చెప్పినప్పుడు మీరు అలా ఎలా హేళనగా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ ఫస్ట్ క్లాసు, నేను ఫస్ట్ క్లాస్ అండి, ఎవడు కాదన్నాడు? ఇంటర్మీడియట్ లేదు, డిగ్రీ నేను పలానా యూనివర్సిటీ పలానా కాలేజీలో చదివా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదివాడు చెప్పమనండి? డిగ్రీలో ఏ రోజైనా క్లాస్కి వెళ్ళి తన క్లాస్మేట్ ఎవడో చెప్పమనండి. హైదరాబాద్లో ఆ గల్లీలో ఉన్నవాడికి కూడా తెలియదు ఆ డిగ్రీ కాలేజీ. అసలు జగన్మోహన్ రెడ్డిదే అసలు చరిత్ర చూస్తే, ఇంకా అప్పటి నుంచి చూస్తే మా బోటి వాళ్ళం మాట్లాడకూడదు, మేము ఏదో రాజకీయంగా అన్నా ఉంటారు, కానీ సమాజపరంగా చూస్తే అత్యంత హీనమైనటువంటిది. జగన్మోహన్ రెడ్డి సరే మీరు అన్నట్టుగానే రాజకీయానికి పనికిరాడు అని అంటున్నారు. సరే మరి రాజకీయానికి పనికిరాడు అన్నప్పుడు దాదాపు వాళ్ళ తండ్రిగా చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల కాళ్ళక బలపం కట్టుకుని తిరిగాడు, ప్రజలు నమ్మారు, 150 సీట్లు ఇచ్చారు. ఈసారి మళ్ళీ వైనాట్ 175 నాతో ముందుకెళ్తా ఉన్నాడు. 30 సంవత్సరాల అధికారంలో ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజలు తీర్పు సరిగ్గా ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోతాన మాట కూడా అనేశాడు. ఆఖరికి తెలంగాణలో కేసీఆర్ గారు ఏ విధంగా అన్నారు, ఇక్కడ ఈయన కూడా అదే మాట అనేశాడు. అన్నీ అతనే అన్నాడుగా, అన్నీ ఆయన అయ్యే మాట్లాడి ఈయన మాట్లాడాడు. ఆ మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి, ఈ మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటే ఏ ఇల్లు, ఏ ప్యాలెస్లోకి? లండన్ ప్యాలెస్కి పోతాడు. ఓకే, కానీ సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే మహిళలకి నేరుగా వాళ్ళ బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం విషయంలో కావచ్చు, ఏదైతే సచివాలయ ఉద్యోగుల విషయంలో కావచ్చు, గ్రామ వాలంటీర్ల విషయంలో కావచ్చు, కొంతమందిని దాదాపుగా ఒక 35% ఓటు శాతం అనేది ఆయన క్వార్టర్లో పెట్టుకున్నాడు. సో దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. సో జగన్మోహన్ రెడ్డి సేఫ్ జోన్లో ఉన్నాడు. టీడీపీ, జనసేన, అవసరమైతే బీజేపీ, ఇంకెన్ని పార్టీలను కలిసి వచ్చినా మమ్మల్ని పీకేదేం లేదు, ఇది వాళ్ళ వాదన. ఏంటి మీరు ఈరోజు రాసుకోండి. రేపు జగన్మోహన్ రెడ్డికి నా అంచనాను బట్టి, ఎందుకంటే నేను గ్రాస్ రూట్ లెవెల్ పాలిటిక్స్ చేస్తున్నా, అక్కడి నుంచి ప్రారంభించా, ఇప్పుడు కూడా నేను అక్కడే చేస్తాను. నేను ఏ హోదాలో ఉన్నా, నేను గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా నా అనుభవం అది. ఎందుకంటే నేను ఎంపీటీసీ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మాకున్నంత గ్రామీణ స్థాయి అనుభవం జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వెళ్ళి పులివెందుల నియోజకవర్గంలో ఒక పల్లెకి వెళ్ళాడా? పల్లెల్లో ఉన్న కష్టాలు ఏంటో తెలిసిన, పల్లెల్లో కార్యకర్తలు రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాలు ఏంటో, వాళ్ళ విలువలు ఏంటో, వాళ్ళకి అసలు ఏ రకమైన కష్టాలు ఉంటాయో, వాళ్ళ ఆర్థిక బాధలు ఏంటో జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెలిసిన, అసలు ప్రజల తాలూకా మనస్తత్వాలు ఏ రకంగా ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా తెలిసిన. కేవలం తండ్రి చావుని, నేను రాజశేఖర రెడ్డి గారిది కూడా గొప్ప పరిపాలన నేను అన్నాను, బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, ఆయన కూడా గొప్ప పరిపాలన కాదు మీ దృష్టిలో. కానీ ఆయన చనిపోయిన విధానాన్ని ఒక సాటి మనిషిగా నేను కూడా బాధపడతాను. మానవతా దృక్పథంతో చనిపోయిన విధానాన్ని
ఎవరికి పగవాడికి కూడా రాకూడదు. ఎస్. బట్ పరిపాలన మాత్రం నేను సమర్థించను. ఎందుకు సమర్థించనంటే ఒకే ఒక్క పాయింట్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దిగమింగాడంటే 43,000 కోట్ల రూపాయలు. సరే నేను 1,00,000 అన్నాను, నేనేమి ఆయన పద్దులు రాయలా, నా అంచనాను బట్టి నేను 1,00,000. బట్ అధికారిక లెక్కలు అంటే ప్రాపర్టీ వాల్యూస్ కావచ్చు, అది గవర్నమెంట్ వాల్యూస్లో వేసుకోవచ్చు, ఇవన్నీ చేసి 43,000 కోట్లని వాళ్ళు లెక్క తేల్చి మరి వారిపైన ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు వేశారనంటే దానికి దోహదం పడింది, దానికి సహకరించింది తండ్రిగా రాజశేఖర రెడ్డి గారే కదా. అంటే ఆ అవినీతిని ప్రోత్సహించిన విధంగా అవినీతిలో భాగస్వామ్యం అయ్యింది ఆయన పరిపాలన అనే దానికి నిదర్శనం ఇదే కదా. మరి ఆయన మంచి పరిపాలన ఎలా అవుతుంది? వీళ్ళందరూ చెప్తున్నారు రాజశేఖర రెడ్డిని ఆ రోజు దీంట్లో పెట్టారు అని చెప్పేసి, ఛార్జ్షీట్లో పెడతారు. చనిపోయినా సరే ఎవరు జరిగింది సరే చనిపోయాడని రాసుకుంటారు పక్కన. అంతేగాని రాజశేఖర రెడ్డి అయితే తప్పు చేస్తే పెట్టరా? చట్టానికి అందరూ ఇదే. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను చంద్రబాబు నాయుడు గారి పైన సిఐడి వాళ్ళు మాదేం కక్ష కాదు, అంత వాస్తవాలేని అని అన్నాడు. ఇన్ని వాస్తవాలు చెప్పిన వాడు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ రూపంలో ఎక్కడ ఏ అకౌంట్కి ఇండివిజువల్గా ఇచ్చారా, ఖాతాలో వేసి ఇచ్చారా అనేది నిరూపించలేకపోయారు. 370 కోట్లు. నీకు 43,000 కోట్ల రూపాయలు కూడా నీకు ఎలా వచ్చిందో నిరూపించారు జగన్మోహన్ రెడ్డికి. నీ సాక్షి, నీ దానికి నీకు ఎలా వచ్చాయి డబ్బులు? అవినీతి డబ్బులే కదా సాక్షి పేపరు. ఎవరెవరు ఎలా వేశారో తెలుసు కదా. సుప్రీంకోర్టు కూడా అడిగింది కదా, ఏమయ్యా నష్టాల్లో 10 రూపాయలు కూడా విలువ చేయని షేర్ని 350 రూపాయలు కొన్నాడనంటే దాని అర్థం ఏంటి? అవినీతి కాదా? జగన్మోహన్ రెడ్డి కొంటాడా? నేను ఒక కంపెనీ పెడతా, జగన్మోహన్ రెడ్డి నా షేర్లు కొనమనండి, ఎవడికి చెప్తాడండి జగన్మోహన్ రెడ్డి? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా? ఒక్కొక్కసారి ప్రజల్లో ఏమరపాటు వస్తే రావచ్చు, కానీ జనం పిచ్చివాళ్ళు కాదు. ఒక్కొక్కసారి ఏమరపాటు వస్తుంది, అది సహజం. అది